ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ ఆ స్థాయి వేడి కనిపిస్తోంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో అమరావతి వేదికగా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు ఏకగ్రీవంగా అధికార కూటమికే దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ పొత్తులో భాగంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది, ఎవరికి ఎన్ని స్థానాలు దక్కనున్నాయి అనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 4 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుండటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, అల్లా అయోధ్య రామిరెడ్డిలతో పాటు టీడీపీకి చెందిన సతీష్ బాబుల పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక రాజ్యసభ స్థానాన్ని గెలవటానికి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి మొత్తం 164 మంది ఎమ్మెల్యేల బలంతో క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ రేసులో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం కూడా లేదు. దీంతో కూటమి దక్కించుకోబోయే ఆ 4 సీట్లు ఎవరికి దక్కుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. పొత్తులో భాగంగా 4 సీట్లను 3 పార్టీల మధ్య సర్దుబాటు చేయటం సీఎం చంద్రబాబుకి సవాల్గా మారింది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం సీట్ల పంపకాలపై ప్రాథమికంగా ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. 4 స్థానాల్లో 3 స్థానాలను తన వద్దే ఉంచుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలు, పార్టీలో సీనియర్ల ఒత్తిడి, సామాజిక సమీకరణాల దృష్ట్యా మెజారిటీ సీట్లను తమ ఖాతాలోనే ఉంచుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 1 స్థానం కేటాయించడం దాదాపు ఖాయమైంది. జనసేన ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీ అడుగుపెట్టబోతున్న తొలి రాజ్యసభ స్థానం ఇదే కావడంతో పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 4 స్థానాల్లో తమకు కూడా 1 సీట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరినప్పటికీ టీడీపీ అంతర్గత సమీకరణాల వల్ల బీజేపీకి ఈసారి స్థానం దక్కటం కష్టంగానే కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీలో 3 స్థానాల కోసం గట్టి పోటీ నడుస్తోంది. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచి కేవలం 2 ఏళ్ల కాలమే పదవిలో ఉన్న సతీష్ బాబు ఐటీ మంత్రి నారా లోకేష్ కు అత్యంత ఆప్తుడు కావడంతో మరోసారి ఆయన రాజ్యసభకు పంపిస్తారన్న చర్చ జరుగుతోంది. మిగిలిన 2 స్థానాల కోసం విద్యావేత్త భాష్యం రామకృష్ణ, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గల్లా జయదేవ్, కిలారి రాజేష్, షరీఫ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ లేకుంటే ఎస్సీ అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎస్సీ కోటాలో వర్ల రామయ్య కోరుతుండగా యూత్ కి అవకాశం ఇవ్వాలని చింతకాయల విజయ్ అధిష్టానం దగ్గర తన వినతిని పెట్టారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకైక స్థానాన్ని ఎవరికిస్తారనేది ఆసక్తికరం. పార్టీ ఆరంభం నుంచి ఆర్థికంగా అండగా నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు వినపడుతున్నప్పటికీ సామాజిక సమీకరణాల రీత్యా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆయనకు ఇప్పటికే మండలికి పంపించారు కాబట్టి నాగబాబు పేరు బయటకు వినిపిస్తున్నా జనసేనాని మదిలో లేనట్లు తెలుస్తోంది. బండారు నరసింహారావు పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం 1 స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఇతర నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ స్థానాలపై చర్చించారు. అయితే టీడీపీలోనే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ విడతలో బీజేపీకి స్థానం కేటాయించడం కుదరకపోవచ్చని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈ సర్దుబాటును సరిచేయాలని టీడీపీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 8 నామినేషన్లకు చివరి తేదీ. జూన్ 18న పోలింగ్ జరగనుంది. అయితే పోటీకి వేరే పార్టీలు లేనందున నామినేషన్ల ఉపసంహరణ రోజే కూటమి అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈలోగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం కలిసి సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా అభ్యర్థులను ఎలా ఖరారు చేస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. మొత్తానికైతే ఈ 4 రాజ్యసభ స్థానాల భర్తీతో దేశ రాజధానిలో కూటమి బలం మరింత పెరగటం ఖాయం.